వచ్చాం అత్తయ్య. ఇంకా వేలం స్టార్ట్ అవ్వలేదు. ఓ పదని చూద్దాం. అత్తయ్య, ఆ, చాలా బాగుంది అత్తయ్య. ఇలాగైనా నేను ఇదే పాడుకుంటాను. అలాగే అమ్మి, నీకు నచ్చిందంటున్నావు కదా, తీసుకో. మేడం, వాటిని టచ్ చేయకూడదు. అమ్మి తీసుకుందులే గాని ఉండు. ఇప్పుడు వేలం పాట స్టార్ట్ అవుతుంది. పాల్గొనే వాళ్ళు పాల్గొనొచ్చు. రండి అత్తయ్య. ఆ, 15 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ పురాతన నగల వేలం పాటకి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు జరుగుతున్న ఈ వేలంలో రాజుల కాలం నాటి నగలు వేలం వేయబడుతున్నాయి. ఇక్కడ మైసూరు మహారాణి వాడిన హారం, మీర్జాపూర్ యువరాణి వాడిన హారం, శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి నగలు ఎన్నో ఉన్నాయి. ఇక వేలం పాట మొదలు పెడదామా? ముందుగా శ్రీకృష్ణ దేవరాయల నాటి ఆభరణం. మేము నిర్ణయించిన పాట 3 లక్షలు. 3,50,000. సార్, మీ పేరు సార్? సురేష్. నోట్ చేసుకోండి. శ్రీకృష్ణ దేవరాయల నాటి ఆభరణానికి సురేష్ గారి పాట 3,50,000. ఒకటవసారి. అమ్మి నువ్వు కూడా పాడు. వద్దత్తయ్య, నాకు ఆ మీర్జాపూర్ యువరాణి ధరించిన హారం కావాలి. సురేష్ గారి పాట 3,50,000. రెండవసారి. 15 సంవత్సరాలకు ఒకసారి జరిగే వేలం పాట ఇది. ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ ఇలాంటివి దొరకడం కష్టం, అసాధ్యం కూడా. సురేష్ గారి పాట 3,50,000. మూడవసారి. సురేష్ గారి పాట 3,50,000. మూడవసారి. సురేష్ గారు, చెక్కా క్యాషా? క్యాషే. రండి సార్. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సార్. ఇదిగోండి, నోట్ చేసుకోండి. ఓకే సార్. ఇప్పుడు మైసూర్ మహారాణి గారు వాడిన మణిహారం. మేము నిర్ణయించిన పాట 5 లక్షలు. 6 లక్షలు. మీ పేరు సార్? శివకుమార్. శివకుమార్. నోట్ చేసుకోండి. అన్నిటికంటే ఎక్కువ పోటీ ఆ మీర్జాపూర్ యువరాణి వాడిన హారానికే ఉండొచ్చు. అందుకే ఎవరూ పాడట్లేదు. శివకుమార్ గారి పాట 6 లక్షలు. రెండవసారి. శివకుమార్ గారి పాట మూడవసారి. సార్, క్యాషా చెక్కా? చెక్కండి. అమ్మి అన్నీ అయిపోయి ఉండయమ్మి. ఇక మిగిలింది ఆ మిర్జాపూర్ హారమే అమ్మి. ఫైనల్ గా మిగిలింది మీర్జాపూర్ మహారాణి హారం. ఈ హారానికి మేము నిర్ణయించిన పాట 50 లక్షలు. 50 లక్షలు. అమ్మో, 50 లక్షలా? 55 లక్షలు. మీ పేరమ్మా? నిషిక. నిషిక. నోట్ చేసుకోండి. నిషిక గారి పాట 55 లక్షలు. 60 లక్షలు. మీ పేరమ్మా? మల్లీశ్వరి. మల్లీశ్వరి గారి పాట 60 లక్షలు. 65 లక్షలు. నిషిక గారి పాట 65 లక్షలు. ఒకటవసారి. 70 లక్షలు. మల్లీశ్వరి గారి పాట 70 లక్షలు. అమ్మి ఇప్పుడేం చేద్దాము? 75 లక్షలు. నిషిక గారి పాట 75 లక్షలు. 80 లక్షలు. 85 లక్షలు. నిషిక గారి పాట 85 లాక్స్. 90 లక్షలు. మల్లీశ్వరి గారి పాట 90 లక్షలు. అమ్మి ఏదోటి చెయ్యమ్మి. మల్లీశ్వరి గారి పాట 90 లక్షలు. రెండవసారి. కోటి రూపాయలు. కోటి రూపాయలు. నిషిక గారి పాట 1 కోటి రూపాయలు. ఒకటవసారి. నిషిక గారి పాట 1 కోటి రూపాయలు. రెండవసారి. మీర్జాపూర్ యువరాణి హారం నిషిక గారి పాట 1 కోటి రూపాయలు. మూడవసారి. కంగ్రాట్స్ అమ్మి. మేడం, క్యాషా చెక్కా? చెక్కండి. ఇలా రండి. వెళ్ళు. ఇదిగో బ్లాంక్ చెక్. 1 కోటి రూపాయలు కాకపోతే 10 కోట్లైనా సరే నీకు నచ్చిన నగలు నువ్వు దక్కించుకో. థ్యాంక్
థ్యాంక్ యూ యువరాజ్. మేడం మేడం అత్తయ్య, చాలా బాగుండదమ్మే. అబ్బా ఎంత బాగుందో. మొత్తానికి సాధించావమ్మే. యువరాజ్ వెళ్ళి సాధించగలిగాను అత్తయ్య. కానీ కౌశిక వదనకి చెక్ గురించి తెలిస్తే ఎలా అని చాలా భయంగా ఉంది అత్తయ్య. అది తెలిసినప్పుడు చూసుకుందాంలే అమ్మే. ఆ? ముందు ఇంటికి వెళ్దాం పద. పద. ఆ.